నమస్కారం. ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం వేదజ్యోతిష్యం అనే అత్యంత ప్రాచీనమైన, అద్భుతమైన శాస్త్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా ఒక మనిషి జీవితాన్ని అసాధారణ విజయాల వైపు రాకెట్లా దూసుకుపోయేలా చేసే రాజయోగం గురించి చాలా లోతుగా తెలుసుకుందాం. దీన్ని మనం ఒక సెలెస్టియల్ బ్లూప్రింట్ లేదా ఖగోళ నమూనా అనుకోవచ్చు. ఒక అద్భుతమైన ఆకాశహర్మ్యాన్ని నిర్మించడానికి బ్లూప్రింట్ ఎంత అవసరమో, ఒక వ్యక్తి జీవితంలో టాప్ పొజిషన్కి చేరుకోవడానికి ఈ గ్రహాల అమరిక కూడా అంతే ముఖ్యం. ఈ కాస్మిక్ ఆర్కిటెక్చర్ వెనుక ఉన్న అసలైన రహస్యాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా ఛేదిద్దాం. మరీరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామంటే, అసలు రాజయోగం అంటే ఏమిటి, అందులో ఉన్న 4 ముఖ్యమైన రాజయోగాలేవి, ఆ యోగాల బలాన్ని మనం ఎలా కొలవాలి, అసలు నేటికాలపు రాజులెవరు, ఇవన్నీ ఒకదాని తర్వాతొకటి చూద్దాం. సరే, ముందుగా అసలు ఈ రాజయోగం అంటే ఏమిటి, ఆ పునాది ఏంటో అక్కడ్నుంచే మొదలుపెడదాం. రాజయోగం అనేది మామూలు గ్రహస్థితి కాదు సుమా. ఇది ఒక సూపర్ పవర్ లాంటి గ్రహ కలయిక. ఒక సాధారణ స్థాయిలో ఉన్న వ్యక్తిని ఏకంగా అపారమైన అధికారం, సంపద, కీర్తి ప్రతిష్టలో, ఇంకా గొప్ప నాయకత్వ స్థానాలకు తీసుకెళ్లే ఒక అద్భుతమైన శక్తి. ఇదొక కాస్మిక్ లివర్ లాగా పనిచేస్తుందన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, మన తలరాత ఒక్కసారిగా మారిపోయి ఎవరూ ఊహించని అసాధారణమైన పవర్ మన సొంతమైతే ఆ అనుభూతి ఎంత క్రేజీగా ఉంటుందో ఈ యోగం మనకు వివరిస్తుంది. మరి ఈ మ్యాజిక్ ఎలా జరుగుతుందంటారా? జాతక చక్రంలో కేంద్రస్థానాలు అనబడే 1, 4, 7, 10 భావాలు జీవితానికి బలమైన మూలస్తంభాలు లాంటివి. అలాగే త్రికోణ స్థానాలు అనబడే 1, 5, 9 భావాలు అదృష్టానికి ప్రతీకలు. ఈ కేంద్ర, త్రికోణ స్థానాల యజమానుల మధ్య ఒక శుభ సంబంధం ఏర్పడితే చాలు, అప్పుడు ఈ అద్భుతమైన రాజయోగం పుడుతుంది. మన జీవితపు మూలస్తంభాలు అదృష్టంతో ఏకమైనప్పుడు వచ్చే రిజల్ట్ మామూలుగా ఉండదు, అసాధారణంగా ఉంటుంది. ఇప్పుడు మనం మన భవిష్యత్తును నిర్మించే అత్యంత ముఖ్యమైన ఒక 4 రాజయోగాల గురించి మాట్లాడుకుందాం. మొదటిది మనమిందాక చెప్పుకున్న కేంద్ర త్రికోణాల కలయిక. ఉదాహరణకు 9వ ఇంటి అధిపతి 10వ ఇంటి అధిపతితో కలవడం, లేదా 5వ ఇంటి అధిపతి 10వ ఇంటి అధిపతితో కలవడం. అసలిది అదృష్టాన్ని, కర్మను ఒకేచోట చేర్చే డెడ్లీ కాంబినేషన్ అన్నమాట. ప్రతి ఒక్కరూ తమ కెరియర్లో దూసుకుపోవాలని కోరుకుంటారు కదా, దానికి కావలసిన అసలైన కాస్మిక్ కోడ్ ఇదే. దీనివల్ల వృత్తిలో ఎవ్వరూ ఊహించని ఎదుగుదల, అద్భుతమైన పొలిటికల్ పవర్, టాప్ పొజిషన్స్ వస్తాయి. కెరియర్లో శిఖరాలను చేరుకోవడానికి ఇదొక పర్ఫెక్ట్ బ్లూప్రింట్. రెండవది ధర్మ కర్మాధిపతి రాజయోగం. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, 9వ భావం ధర్మానికి లేదా అదృష్టానికి ప్రతీక కాగా, 10వ భావం మనం చేసే కర్మ లేదా వృత్తికి ప్రతీక. ఇవి రెండూ కలిస్తే వ్యక్తిగత బాధ్యత, అదృష్టం 2 చేతులు కలుపుతాయన్నమాట. ఇది చాలా చాలా అరుదైన కలయిక. ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాలన్నా, గొప్ప లీడర్షిప్ క్వాలిటీస్ రావాలన్నా, బిజినెస్లో తిరుగులేని సక్సెస్ సాధించాలన్నా ఈ యోగం ఉండాల్సిందే. ఇక మూడవది పేరు వింటేనే గూస్బంప్సొచ్చే గజకేసరి యోగం. చంద్రుడు, గురువు కేంద్రస్థానాల్లో అన్నప్పుడు ఈ అద్భుతం జరుగుతుంది. ఇక్కడ అసలైన ట్విస్టేంటో తెలుసా? ఈ యోగం కేవలం డబ్బు, బంగ్లాల గురించే మాట్లాడదు. ఇది అపారమైన జ్ఞానాన్ని, గొప్ప కీర్తిని, సమాజంలో ఎవరూ ఇవ్వలేని రెస్పెక్ట్ని, ఇంకా చెప్పాలంటే ఒక అద్భుతమైన ఆలోచనా శక్తిని ఇస్తుంది. నేటి కాలంలో కేవలం డబ్బు మాత్రమే కాదు కదా, తరతరాలుగా నిలిచిపోయే ఒక శాశ్వతమైన మేధోపరమైన పునాదుని ఈ యోగం నిర్మిస్తుంది. ఇక ఇంకో అద్భుతమైన కాన్సెప్ట్ ఏంటంటే, 5 మాస్టర్ బిల్డర్స్ సృష్టించే పంచమహాపురుష యోగాలు. ఈ 5 గ్రహాలు తమ స్వంత ఇంటిలో అంటే స్వరాశిలోగాని లేదా ఉచ్చరాశిలోగాని ఉండి కేంద్రస్థానాల్లో ఉంటే ఇక వాళ్లకి తిరుగుండదు. కుజుడివల్ల రుచకయోగం, బుధుడివల్ల భద్రయోగం, గురువు వల్ల హంసయోగం, శుక్రుడివల్ల మాలవ్యయోగం మరియు శనివల్ల శశయోగం వస్తాయి. ఈ గ్రహాలు బలంగా ఉన్నప్పుడు వాళ్లు అపారమైన సంపదను క్రియేట్ చేసి ఒక వ్యక్తిని ఏకంగా అసాధారణమైన స్థాయిలో నిలబెడతాయి. అయితే మన జాతకంలో ఈ రాజయోగాలు ఉన్నాయో లేదో, అసలు వాటి పునాది ఎంత బలంగా ఉందో ఎలా తెలుసుకోవాలి? నెక్స్ట్ అదే చూద్దాం. ఈ బ్లూప్రింట్ వర్కౌట్ అవుతుందా లేదా అని కనుక్కోడానికి 4 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, గ్రహ బలం. గ్రహాలు ఉచ్చరాశిలోనో, స్వరాశిలోనో లేదా కనీసం మిత్రరాశిలోనో ఉంటే ఆ యోగం పవర్ఫుల్గా పనిచేస్తుంది. సెకండ్, దృష్టి. శుభగ్రహాల చూపు పడితే పవర్ రెట్టింపవుతుంది.
అదే పాపగ్రహాల దృష్టి పడితే ఆ బలం కొంచెం తగ్గుతుంది. థర్డ్, దశాభుక్తి. మన బ్లూ ప్రింట్ ఎంత తోపైనా సరే సరైన టైంలో ఆ గ్రహదశ రావడం చాలా ముఖ్యం. ఇక ఫోర్త్, నవాంశం అంటే D9 చార్ట్. బయట బిల్డింగ్ ఎంత బాగున్నా లోపల పునాది ఎలా ఉందో ఎక్స్రే తీసి చూసేదే ఈ D9. ఇందులో కూడా గ్రహాలు బలంగా ఉంటేనే ఆ రాజయోగం లైఫ్ లాంగ్ స్ట్రాంగ్గా పనిచేస్తుంది. మన పునాది నిజంగానే బలంగా ఉందనడానికి కొన్ని క్లియర్ సిగ్నల్స్ ఉంటాయి. జాతకంలో 9వ మరియు 10వ భావాలు సూపర్ స్ట్రాంగ్గా ఉండటం చాలా ముఖ్యం. అలాగే లగ్నాధిపతి గట్టిగా ఉండాలి. గురువు లేదా శుక్రుడు లాంటి శుభగ్రహాలు మంచి పొజిషన్స్లో ఉండాలి. ఇక్కడ ఇంకో క్రేజీ పాయింట్ ఏంటంటే పాపగ్రహాలు 3, 6 లేదా 11 స్థానాల్లో ఉంటే చాలు. అవి సెక్యూరిటీ గార్డ్స్లా పనిచేస్తాయి. శత్రువులని, నెగిటివిటీని సమర్థవంతంగా తొక్కిపెట్టి మనకు అద్భుతమైన సక్సెస్ని సేఫ్గా అందిస్తాయన్నమాట. సరే, ఇదంతా వినడానికి బాగుంది. అసలు ఆధునిక యుగంలో ఈ రాజయోగమున్న నేటి కాలపు రాజులెవరు తెలుసుకుందాం. ఇక్కడో కఠోర వాస్తవం మనం ఫేస్ చెయ్యాలి. అసలు రాజయోగం ఉన్న ప్రతి ఒక్కరూ రాజులైపోతారా? దానికి సమాధానం ముమ్మాటికీ కాదు. చేతిలో బ్లూ ప్రింట్ ఉన్నంత మాత్రాన బిల్డింగ్ దానంతట అదే కట్టబడదు కదా. అలాగే కేవలం గ్రహాలు ఉన్నంత మాత్రాన ఎవ్వరూ సింహాసనం ఎక్కలేరు. ఈ అదృష్టానికి తోడుగా దీని వెనుక చాలా గ్రౌండ్ రియాలిటీసుంటాయి. ఈ యోగం రిజల్ట్స్ ఇవ్వాలంటే కొన్ని భౌతిక విషయాలు కూడా ఖచ్చితంగా తోడవ్వాలి. మనముండే దేశం, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మన ఎడ్యుకేషన్ ఇవన్నీ చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. కానీ వీటన్నిటికంటే అస్సలైన కింగ్ మేకర్ ఏంటో తెలుసా? మన కర్మ, అంటే మన సొంత కృషి. మన దగ్గర ఎంత అద్భుతమైన కాస్మిక్ బ్లూప్రింట్ ఉన్నా నిద్రపోతున్న ఆ బ్లూప్రింట్ని యాక్టివేట్ చేసే స్విచ్ మన హార్డ్వర్క్ మాత్రమే. దానికి సరైన గ్రహదశలు, గోచారం యాడైనప్పుడు అస్సలైన మ్యాజిక్ మొదలవుతుంది. ఒకప్పుడు రాజులంటే కిరీటాలు పెట్టుకుని సింహాసనం మీద కూర్చునేవారు. మరిప్పుడు ఆ బ్లూప్రింట్ వర్కౌట్ అయితే వాళ్ళు ఎక్కడుంటారంటారు? నేటి డిజిటల్ యుగపు రాజులంటే వీరే. టాప్ కార్పొరేట్ కంపెనీల సీఈఓలు, కోట్లాది మంది ఫాలోవర్స్ ఉన్న మూవీ స్టార్లు, దేశాల్ని శాసించే పొలిటికల్ లీడర్స్, బిజినెస్ మ్యాగ్నెట్స్, అలాగే ఇప్పుడు యూత్ని అట్రాక్ట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. ప్రాచీన రాజయోగాలు ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద ఏసీ బోర్డ్రూమ్స్లో రాజ్యమేలుతున్నాయి. వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ? ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ విషయాలన్నిటినీ ఒక చిన్న చెక్లిస్ట్గా చూద్దాం. లైఫ్లో ఊహించని గ్రోత్ రావాలి అంటే జాతకంలో 5, 9, 10 స్థానాలు బలంగా ఉండాలి. గురువు మంచి పొజిషన్లో ఉండి లగ్నం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ కాంబినేషన్ కుదిరిందంటే లైఫ్లో ఎవరూ ఊహించని భారీ విజయాలు సాధించడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. చివరిగా మీకొక ఆసక్తికరమైన ప్రశ్న. విధి మన చేతికి ఒక అద్భుతమైన కాస్మిక్ బ్లూప్రింట్ను ఫ్రీగా ఇస్తే మన కృషి, మన పట్టుదల ఆ ఫైనల్ బిల్డింగ్ని ఏ రేంజ్లో నిలబెడతాయి? జాతకమనేది కేవలం దారి చూపే ఒక మ్యాప్ మాత్రమే కావచ్చు. కానీ ఆ దారిలో పరిగెత్తి గమ్యాన్ని చేరుకోవడం మాత్రం పూర్తిగా మన కర్మపైనే, అంటే మన చేతుల్లోనే ఉందన్నమాట. ఈ విశ్లేషణ ద్వారా మీకెన్నో కొత్త విషయాలు తెలిసాయని ఆశిస్తున్నాను. దాట్ ఈజ్ ఆల్ ఫర్ టుడే.